అమ్మ తల్లి నమః గన్నమ్మ తల్లికి జై అమ్మల గన్నమ్మకి జై నాగమ్మ తల్లి నమః ఓం భాగవతే నమః ఓం నమో నాగేంద్రే నమః ఓం నాగమ్మ తల్లి నమః ఓం నాదండి నాగమ్మకి నాదండి నాగుకి జై నాగలోక చేతధిపతులకి జై మాత జై తల్లి ఓం భగవతే నమః జై తల్లి ఓం నాగమ్మ తల్లి నమః జై మాత జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నేను మానవులందరూ కూడా ఒకటే, నేను కాదంటలా, భగవంతుడు ఒకడే, నేను దానికి ఎదురు చెప్పను. భగవంతుడు, భూదేవి, గాలి, ఈ మూడు అంటే మనం ఏంటంటే హాయ్ ఎందులే పూజలు అనుకుంటారు. చాలా తప్పది. ఒక్కసారి ఆలోచించండి కూర్చొని, అసలు మన జీవితం ఏంటి, మనం ఎందుకు భూమి మీద పుట్టాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ధనము కలిసి వచ్చిద్ది, సుఖ సంతోషాలు వస్తాయి, పొలాలు వస్తాయి, గృహాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ ఆలోచించం లేకుండా ఇవాళ 1000 రూపాయలు అనుకోండి, సాయంత్రానికి బిర్యానీ అంటారు. అయితే ఇంట్లో చేసుకున్నది ఇంత ముద్దైన అమృతం, అది భగవంతుడిచ్చిన వరం మనకు. అది అలాగే ప్రతి ఒక్కరు కూడా, నేను ఎందుకంటే ఇంత పబ్లిక్గా గట్టిగా చెబుతుంది కూడా, చాలా వరకు కూడా భూమి మీద తెలియని ద్రోహాలు, తెలియని మోసాలు, తల్లిదండ్రి అన్నదమ్ములు మోసం చేయటం, తల్లిదండ్రిని తీసుకెళ్ళి అనాథలయ్యారని చెప్పి రోడ్ల మీద పడేయటం, ఇలాంటి ఎంతోమంది చూస్తున్నానండి. నేను నా బండి మీద వెళ్తూ ఉంటాను, ఎంతోమంది చూస్తున్నా. మనం తీసుకొచ్చి ఏం చేయలేం కదా. ఏదో భగవంతుడు, నేనేమన్నా చూసావా నాయన భగవంతుడా, ఆ తల్లి మనసేం చూడు, అతని మనసేం చూడు, ఎవరికి అప్పు చెప్పు అనుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. అదే నేను చేసుకున్న ఒక పుణ్యం. అలాగే మీరు కూడా చక్కగా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కుటుంబాలు. మీరు ఏం చేస్తారు స్వామి, చాలామంది అడుగుతూ ఉంటారు, తెలియదు కదా. మీకు చేతబడి చేశారా, మీద మీ ఇంట్లో గాలి బయట పీడిస్తుందా, శక్తులతో ఇదవుతున్నారా, భార్యభర్త విడిపోతున్నారా, ఇలాంటివన్నీ కూడా వశీకరణం చేసి మీ పేరు ఎలాంటి చెడుబడి లేకుండా చేసే శక్తి నా దగ్గర ఉంది. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే నాకు ఫోన్ చేయండి. అందరిలాగా 5 ఏళ్ళు కొట్టండి, మీ ఫోటో పంపించంటాను, నేను వస్తానంట. చూసారా, నేను వస్తానంట, ఇక్కడ రండి, ఎంతమంది బాగు చేశాను చూద్దరు కానీ అప్పుడు ఓహో అనుకుంటారు. అంతేగాని పంగనామాలు పెట్టి పంచలేసి రాజా కూర్చొని కూర్చొని నీకు చూపిస్తాను ఇంకేముందా, అది కుదరన పని. మనం రోగం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళకుండా దాట మన ఇంటికి వస్తాడు, 1 రోజు 2 రోజులు 3 రోజులు సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిందేగా. హాస్పిటల్ కూడా ఒక దేవాలయం లాంటిది తెలుసా. డాక్టర్ కూడా ఒక దేవుడే, మీ ప్రాణం కాపాడుతాడు. అక్కడికి వెళ్తారు, ఏదైనా అక్కడ అలింకానిది ఏదైనా పరిస్థితి బాగుంది మా కాడికి రండి, నేను ఖర్చు పూజ చేసి ఏదో నా వంతు సాయం నేను చేస్తాను. అర్థమైందా. జై నాగమ్మ తల్లి.